की नरेंद्र मोदी गारी नायकत्వం అలా జరగండి డైరెక్టే అంత సాయనీయ వచ్చండి మరి పిల్లలు కూలిపోవడం మొత్తం ఇవాళ అందరినీ కూడా ఆశ్చర్యపరిచేసింది. అంటే ప్రజాధనాన్ని దిగుమతి చేసుకోవడం, రాజకీయాల కోసం ఈ ప్రాజెక్టును కాంట్రాక్టుల జేబులు నింపే కార్యక్రమంగా మారిపోయిందని సర్వత్రా ఇవాళ వ్యక్తమవుతుంది. ఏమాత్రం కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉన్నట్టే కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీద ఎన్నికల్లో మీరు ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందినారు. తీరా ఇవాళ మరి ఆ కమిషన్ పేరు మీద కాలయాపన చేయడం ఇది ఏమాత్రం భావ్యం. నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే మీరు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించారు. వెంటనే దాని మీద జరిగిన అవినీతిని బయలుదేరి దాని వెనుకాల ఉన్న వ్యక్తులు ఎవరైనా బాధ్యుల మీద ఖచ్చితంగా చర్యలు ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల అనేక అంశాలు ఫోన్ ట్యాపింగ్ నుంచి మొదలుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి లేదా డ్రగ్స్ ఇవన్నీ కూడా తెర మీద తీసుకొచ్చారు. కానీ దీన్ని కూడా ఒక్కటి కూడా కొలిక్కి తీసుకురాలేదు. ఇది కేవలం రాజకీయ పావులుగా మారుకుని లేదా ప్రలోభాలకు గురి చేయడము, ఒత్తిడికి లొంగిపోయే విధంగా చేసుకోవడము జరుగుతుంది తప్పితే దీని మీద ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇవాళ సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాలని బీజేపీ యొక్క విధానం. ఇప్పుడు ఏపీలో కూటమి మొత్తం 3 పార్టీలు ఉన్నాయి, విజయం సాధించారు. తెలంగాణలో ఉప ఎన్నిక రాబోతుంది. అక్కడ కూడా బీజేపీతో జనసేన అదేవిధంగా టీడీపీ కలిసి ఏమైనా వెళ్ళే అవకాశం ఉందా? మేమందరం కూడా కూటమిలో కలిసి పనిచేస్తున్నాం. తెలంగాణలో కూడా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కూడా మన అసెంబ్లీ ఎన్నికల పూర్తి మద్దతు ఇచ్చారు. ఖచ్చితంగా తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఇంతవరకు పార్టీలకు చర్చ జరగలేదు. తప్పకుండా త్వరలోనే చర్చించి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కానివ్వండి, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కానివ్వండి, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా మరి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టి 42% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి వాళ్ళ మాట దాటితే, ఎందుకంటే ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్. దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రెండు కూడా బీసీలకు మరి అధికారులను హక్కులను కాలరాచి ఆ 34% నుంచి 18-23% విధించినటువంటి మహానుభావులు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్. ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి బయటికి ఇవాళ మరి కేవలం విమర్శలు చేస్తున్నారు. కానీ ఢిల్లీలో వారు కలిసి పనిచేయడం, ఢిల్లీలో వచ్చేది కుస్తీ పడడం పరిపాటిగా మారింది. వాళ్ళ మోదీ గారి ప్రభుత్వం చేపట్టే ప్రతి విధానాన్ని అన్నీ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ మాత్రం లోపాయిగా, ఎందుకంటే గతం ఉన్న అనుభవం ఏంటంటే ఈ రెండు పార్టీలు కూడా బీజేపీని అడ్డుకోవడానికి గతంలో కలిసి పోటీ చేశారు, కలిసి అధికారంలో పరిస్థితుల్లో రాష్ట్రంలో కేంద్రంలో ఇప్పుడు తిరుగులేని శక్తిగా తెలంగాణలో బీజేపీ ఎదుగుతున్నారు. కాబట్టి దొడ్డిదారిన బీజేపీ నిలువరించడానికి అనేకమైన కుట్రలు కుతంత్రాలు పడుతున్నారు. ఏది ఏమైనా తెలంగాణ మాత్రం ప్రజలు మోదీ గారి నాయకత్వంలో డబుల్ సర్కార్ రావాలని, ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుందో ఆ తరహా అభివృద్ధి జరగాలంటే తెలంగాణలో బీజేపీ రావాలని ప్రజలు. సార్, బీజేపీకి నిధులు వారు సారిస్తున్నారు, ఎక్కువగా నిధులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం, కానీ తెలంగాణకి ఏ విధమైనటువంటి నిధులు లేదనేది సాయన రేవంత్ రెడ్డి వాస్తవం కాదు. ఇంతకుముందు నేను చెప్పాను, నరేంద్ర మోడీ గారు రాజకీయాలు అనేది ఎన్నికల వరకే. ఎన్నికల తర్వాత టీం ఇండియాగా అన్ని రాష్ట్రాలు సమగ్రంగా అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది విశ్వసించేటువంటి వ్యక్తి. నేను ఇంతకుముందు చెప్పినాను, ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ మెదక్ నుంచి గెలిచిన ఒక రైల్వే స్టేషన్ ఇవ్వలేని పరిస్థితి కాంగ్రెస్ అయితే, మోదీ గారు వచ్చిన తర్వాత
మెదక్ పార్లమెంటు స్థానంలో ఉన్నటువంటి మెదక్ రైల్వే స్టేషన్, సిద్దిపేట రైల్వే స్టేషన్, కొమరవెల్లి రైల్వే స్టేషను మోదీ గారి హయాంలో కొత్తగా రైల్వే స్టేషన్లు వచ్చాయి. 7,000 కోట్ల రూపాయలు రైల్వే బడ్జెట్ కింద తెలంగాణకు ఇవ్వడం జరిగింది. 1,10,000 కోట్లు జాతీయ రహదారుల కోసం ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాలు యూపీఏలో ఉన్నటువంటి మీ ప్రభుత్వం కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన అంతకు 2 ఎక్కువగానే నిధులు ఇచ్చాను తప్పితే తక్కువ ఇవ్వలేదు. ఇది వాస్తవాలు. మేము ఎక్కడికైనా చర్చకు రేవంత్ సిద్ధం. సార్ బీజేపీ వైపు బీఆర్ఎస్ చూస్తుందని ప్రచారం జరుగుతుంది, చర్చ కూడా జరుగుతుంది. మీరు అంటారు బీఆర్ఎస్ కాంగ్రెస్ మ్యాచ్ చేస్తున్నారు. బీజేపీ మాత్రం కేవలం ప్రజల వైపు చూస్తున్నాం, ఎవరి వైపు పట్ల